కానీ చెట్లు చాలా బాగున్నాయి అన్నయ్యి. సరళ వృక్షాలు బైబిల్లో ఉన్నాయి. ఇవే భలే చాలా చిన్నగా ఉన్నాయి అన్న, చాలా స్ట్రైట్ గా బాగున్నాయి. ఇదంతా ఈ తోట అనుకుంటా కదా, చాలా ఉన్నాయి. సరళ వృక్షపు తోట ఇది. ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నవి? ప్రజెంట్ ఇక్కడ ఊటీలో ఉన్నాయి, తర్వాత కొడైకెనాల్ లో ఇంకా పెద్దవి ఉన్నాయి. కొడైకెనాల్ ఇంకా పెద్దవి, సూపర్ గా ఉంటాయి. ఇంకా పెద్దవి మొదటిసారి చూడడం సరళ వృక్షం అన్న. ఇక్కడ షూటింగ్స్ కూడా చేశారంట, సినిమా షూటింగ్స్ కూడా చేస్తారంట. చాలా బాగుంది, సూపర్. కానీ చెవులు గొప్పవాడు దేవుడు. ఇప్పుడు మనం చూసేది ఫైన్ ఫారెస్ట్ ఊటీ అనగా దీన్ని బైబిల్ ప్రకారం చెప్పాలంటే సరళ వృక్షములు. కొడైకెనాల్ ఉంది, ఊటీలో ఉంది. చూడండి, ఇప్పుడు సందేశానికి వస్తాం. చిన్న సందేశం. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించను. అప్పుడు ఆయనకి శరీరం ఉందా? లేదు. మరి భూమి ఎవరికి కావాలి? శరీరం ఉన్న వ్యక్తికే కావాలి. భూమిలో బంగారం, భూమిలో నదులు, సముద్రములు, భూమి కింద వెండి, బంగారం, ఇనుము, ఇత్తడి, ఇసుక, రాళ్ళు. బాబా ఎంత గొప్ప దేవుడు! ఇదన్నీ మన కొరకే. ఇదన్నీ ఎవరికి కావాలి? దేవునికి శరీరం లేదు. ఆయన ఎందుకు శరీరంతో వచ్చాడంటే మానవుల కొరకు ప్రాణ రక్తం ఇవ్వడానికే శరీరంతో వచ్చాడు. ఇదన్నీ మన అనుభవించడం కోసం. ఏం బాబు చెప్పండి అయ్యలారా, ఇదన్నీ ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం? మన ఎవరి కోసం? అల్లెలు చెప్పండి, అల్లెలు చెప్పండి. ఓకే, హల్లెలూయా. నేను కూడా మీ యందే చేరి ఆనందించదను. హల్లెలూయా. బాబా దేవానికి స్తోత్రం. ఇది ఇంతే ఎత్తుంది మన దేవుడు. ఆకాశన సింహాసనం, భూమి నా పాదకుల. ఎంత గొప్ప దేవుడు చెప్పండి.